జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గౌరవ జిహెచ్ఎం శ్రీ కె గణేష్ కుమార్ సార్ గారు, ప్రియమైన విద్యార్థులు. ఇందాకే మన ప్రధానోపాధ్యాయులు చెప్పిండు, అబ్దుల్ కలాం మనకు తెలంగాణ పాఠ్య పుస్తకాలు 8వ తరగతి ఉపవాచకంలో కూడా పాఠ్యాంశం ఉంది. అబ్దుల్ కలాం అనగానే ఒక మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, క్షిపణి శాస్త్రవేత్త. ఆయన భారతదేశ అంతరిక్ష పరిశోధన పితామహుడుగా పేరుగాంచిన మహనీయుడు అబ్దుల్ కలాం గారు. ఆయన 1931లో పుట్టి అంటే అక్టోబర్ 15 పుట్టి 2015 జూలై 27న విద్యార్థుల మధ్య మరణించిన మహనీయుడు అబ్దుల్ కలాం గారు. ఆయన ఒక సూక్తి మనం నిరంతరం స్మరించుకుంటాం, కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి. ఇది విద్యార్థులను ఉద్దేశించి అన్న మాట. అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఆధ్వర్యంలో పోఖ్రాన్ లో అణుపరీక్ష జరిపి భారతదేశాన్ని అణుదేశాల సరసన చేర్చిన మహనీయుడు అబ్దుల్ కలాం గారు. అటువంటి అబ్దుల్ కలాం గారు చిన్నప్పుడే అంటే తమిళనాడు రామేశ్వరంలో పుట్టి జైనులాబ్దీన్ తర్వాత ఆసియమ్మ అనే పుణ్య దంపతులు. ఆయన పూర్తి పేరు ఏపీజే అబ్దుల్ కలాం, అంటే అవుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం ఆయన పూర్తి పేరు. కనుక అబ్దుల్ కలాం గారు ఆసియమ్మ తర్వాత జైనులాబ్దీన్ ఒక పడవ నడిపే కుటుంబం, అంటే పడవలు అద్దెకిచ్చి ఆ కుటుంబంలో జన్మించి ప్రధానోపాధ్యాయులు చిన్నప్పుడు కుటుంబం గడవక పేపర్ బాయ్ గా కూడా పనిచేసిన మహనీయుడు. భారతదేశానికి 2002 నుంచి 2007 వరకు 11వ రాష్ట్రపతిగా డిఆర్డిఏ ఇస్రోలో అంటే మద్రాసులో మిడ్లో, తర్వాత స్పేస్ ఏరోనాటికల్ స్పేస్ ఇంజనీరింగ్, తర్వాత తిరుచనాపల్లిలో భౌతిక శాస్త్రంలో గోల్డ్ మెడల్ సాధించాడు. ఈ విధంగా ఆయన 2015లో ఎంఐఎం అంటే ఐఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షిల్లాంగ్ లో విద్యార్థుల మధ్య ఆయన ఉపన్యసిస్తూ కుప్పగూలిపోయిండు. ఆయన కోరిక ఏంటంటే నేను విద్యార్థుల మధ్య మరణించాలని కోరిండు, అంతఃసంకల్పం. ఆ విధంగా ఆయన కోరిక మేరకే విద్యార్థుల మధ్య గుండెపోటుతో మరణించిండు. తర్వాత వింగ్స్ ఆఫ్ ఫైర్, విజన్ 2020 లాంటి పుస్తకాలు రచించిండు. కనుక చెప్పాలంటే చాలా అంశాలు ఉన్నాయి. కనుక ఆ మహనీయుని మీరు పూర్తిగా తీసుకొని మీరు కూడా శాస్త్రవేత్తలుగా ఎదిగి భారతదేశ అభివృద్ధికి తోడ్పడాలని ఆశిస్తూ ముగిస్తుంది.